నా ఒకవేళ రోడ్డు మీద వస్తే ఓ మాట చెప్పంట. వచ్చాడా? రాలే? పైకి ఏమైనా వెళ్ళాడా? ఫోన్ చేస్తాను. ఛార్జర్ ఉంది ఇక్కడ. హలో హలో, మీరు ట్రై చేస్తున్న నంబర్ బిజీగా ఉంది. బా, మళ్ళీ చేస్తాను ఒకసారి. ఇప్పుడు నెట్వర్కే కలవదు. కలవ కలిస్తే బిజీ అంట. హలో హలో, మీరు కాల్ చేస్తున్న నెంబర్ అందుబాటులో లేదు. నార్మల్గా పెట్టాను. నెంబర్ కలవ కలిసి నోరు మూసుకుని పెట్టానంట. బయట వచ్చాడా? అక్కడ రాకపోతే దారి ఇవ్వండి కొంచెం వస్తే. వచ్చాడా? గేట్ రే రాలే? మళ్ళీ చేస్తాను ఒక్కసారి. మీరు ట్రై చేస్తున్న నంబర్ టవర్ ఊడి కింద పడిపోయింది గాలి వానికి. వారం రోజులు పట్టొచ్చు. మన ఊర్లో నెట్వర్కే తక్కువ, టవర్ ఎగిపోయిందంటే వారం రోజులు పడుతుందంట. అయినా వస్తాడు, మాట అంటే వస్తాడు. వాడు బంటిగాడు, మాట అంటే వస్తాడు. మళ్ళీ చేస్తాను ఒక్కసారి. హలో హలో హలో, అరే బంటి ఎక్కడున్నావు? హలో అన్నయ్యా. అరే పాటలు ఆపిరా, వీబీఎస్కి వస్తా అన్నావు కదా, ఎక్కడున్నావు? ఏంటన్నయ్యా వస్తున్నాను. కొంచెం సైడ్ ఏమో, సైడ్ అక్కడ సైడ్ ఇవ్వట జరగ. నీకోసమే వస్తున్నానన్నయ్యా. రా, నేను వచ్చి 3 రోజులు అవుతుంది రా బండి. అన్నయ్య, నేను ఇప్పుడు 3 నిమిషాలు నీకోసం వస్తాను అన్నయ్య. తొందరగా రా, నీకు దారి. ఎందుకంటే నువ్వు స్నాక్స్ బాగా ఇస్తావు కదా. స్నాక్స్ పిచ్చోడా? అన్నయ్య వస్తున్నా రెడీ వస్తున్నా. నా స్నానం చేశాను ఇప్పుడే. సైడ్ సైడ్ సైడ్. బట్టలు వేసుకుంటున్నాను. అబ్బా, ఫేర్ లైట్ కొట్టుకున్నాను అన్నయ్య. సెంట్ కొట్టుకో. అయిపోయింది. తలదూకుండా వచ్చేస్తా. త్వరగా రా, ఇక్కడ పిల్లలు వెళ్ళిపోవాలి అర్జెంట్. వచ్చేస్తున్నా. సంటిగంట రమ్మన్నా వచ్చాడు. ఈ బంటి గడ తింటే ఆలస్యం. అరే వచ్చాడా? ఎక్కడ వచ్చాడా? ఇక్కడికి వచ్చాడా? రే బంటి, ఏంటని వస్తున్నా. ఆడపిల్లని చూసి సిగ్గేసి వెళ్ళిపోయా. రా, ఏడన్నావు బయట రా. ఏంటని ఎంతమంది ఆడపిల్లని సిగ్గేస్తున్నాను. వాళ్ళు ఏసై పిల్లలు లేదా? అన్నయ్య మీరు ముందుకు రండి, మధ్యలోకి రండి. ఏమన్నా భయం వేస్తుందబ్బా? ఏం పర్లేదు రండి. వచ్చాడా? అరే బంటి, నువ్వేనా? నేనే వచ్చానన్నయ్య, నీకు కనబట్టలేదా? ఏడున్నావు? వస్తున్నా. భయపెట్టకుంటారా మామూలుగా? హాయ్ బంటి. హాయ్ అన్నయ్య, ఎట్లున్నావు? చాలా 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 బాగున్నానయ్య. ఏమి ఇంత ఆలస్యం? ఏంటన్నయ్య? స్నానం చేయొద్దా? సోప్ పెట్టుకోవద్దా? బట్టలు వేసుకోవద్దా? పౌడర్ కొట్టుకోవద్దా? మరి ఏంటని ఆలస్యం అంటారు? శుభ్రంగా రావాలి కదా. మా పిల్లలు పొద్దున్నే వచ్చారు, ఇలా 7 గంటలకే వచ్చారు. ర్యాలీ ఉందని. అవునా? నేను కూడా వచ్చానన్నయ్య, చివరిలో వచ్చి వెళ్ళిపోయా. అదే ఉప్మా తిని వెళ్ళిపోయానన్నయ్య. ఉప్మా? ఇప్పుడు వచ్చేది ఉప్మా కోసం బంటి కాడు. మరి అన్నయ్య ఏదేమైనా తినడానికి రావాలి కదా, బతకాలంటే తినాలి కదా అన్నయ్య. మా వాళ్ళు వచ్చారు కాబట్టి తిన్నారు, నువ్వు తినడానికే వస్తువి. అన్నయ్య చెప్పు. ఇక్కడ నాలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా? ఎరా అన్నయ్య, చివరిలో వచ్చి చివరిలో పెట్టింది తిని కనబడకుండా పారిపోయారు ఇక్కడ నా ఫ్రెండ్స్ తెలుసా? అట్లాంటి ఉన్నారు నా పిల్లలు. మీరు టిఫిన్ కోసం వచ్చారా? భోజనం కోసం వచ్చారా? వాకింగ్ కోసం వచ్చారా? చూడరా బంటి. ఎఫ్రాయిం నా ఫ్రెండ్ అన్నయ్య. ఎఫ్రాయిం ఏడు అడుగు. ఎఫ్రాయిం నవా ఎఫ్రాయిం ఇద్దరు కలిసి తిరుగుతున్నారు చూడు.
ఆ ఎఫ్రాయిం నా ఫ్రెండేనయ్యా. ఎఫ్రాయిం నా ఫ్రెండ్. ఒకసారి మామిడి తోటలో మామిడికాయలు కాస్తే ఒరే రారా అన్నాడు. ఈ ఎఫ్రాయిం ఈ ఎఫ్రాయిం గాడే అన్నా. ఏంటని నా పేరు అడగరు మీరు. ఏంటో చెప్పు, నీ పేరు చెప్పు. నా పేరు నేను ఊరికే ముద్దుగా బంటి అని పిలుస్తున్నాను. అసలు నీ పేరు పేరు నీ పేరు బంటి అన్నయ్య. బంటి మరి బంటిగా నేను పిలుస్తుందిరా అన్నయ్య. ఆ ఎఫ్రాయిము ఒరే బంటి మనందరం మామిడి తోటకెళ్దాం, కాపలా ఓడితే నేను ఉంటాను కింద, నువ్వు చెట్టెక్కురా కొట్టు కాయలు అన్నాడు. ఓరే నాయన. అన్నయ్య ఈ లోపు కాయలకు వస్తా ఉంటే చెట్టెక్కి ఆ చేను ఆయన వచ్చాడు, పొలం ఆయన. వీడు పరిగెత్తుకుండా పారిపోయాడు. నేను పైన ఉన్నానని కిందకు వచ్చినాక ఆ చేను ఆయన కొట్టాడు. అదయ్యా నువ్వు ఎందుకు పోయా? ఈ ఎఫ్రాయిం గారితో స్నేహం చేయకూడదు అన్నయ్య. వీడు మంచి ఫ్రెండ్ కాదు. తప్పు కాదు నువ్వు అట్లా దొంగతనానికి పోవటం. అన్నయ్య ఆ ఎఫ్రాయిం అన్నయ్య చెప్పినా వచ్చాడు రమ్మని చెప్పాడనే చెప్పలే. ఎఫ్రాయిమే తీసుకెళ్ళాడు అన్నయ్య దొంగతనం చేస్తారా. ఎఫ్రాయిం తీసుకెళ్ళా? అబద్ధాలు ఆడతాం మళ్ళీ. ఏంటన్నయ్య ఇక్కడ నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఇంకా నీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ? ఇదిగో ఈ నోవా అన్న నా ఫ్రెండే. అరే ఫ్రెండా అన్నయ్య ఇంట్లో సెలవు తీసుకొస్తాడు. వాళ్ళ నాన్న తెలియకుండా జేబులో పెట్టుకుంటాడు, ప్యాంట్ జేబులో. నా దగ్గరకు వచ్చి మెల్లిగా బయటకు తీసి రారా మన ఇద్దరం చూద్దామని అన్ని చూపిస్తాడు అన్నయ్య సినిమాలో. సినిమాలు చూపిస్తున్నావా? ఇక్కడ చాలా మంది సెల్ల పిచ్చోళ్ళు ఉన్నారని. ఉన్నారా? మీరు సెల్ల పిచ్చోళ్ళు ఉన్నారా? లేరంట. టైటస్ అన్న ముందేమో మంచి పిల్లలకు, బుద్ధి గల పిల్లలకు ఉంటారు. అవునా? ఇక్కడ చర్చిలో బయటికి వెళ్ళిన తర్వాత చూడాలన్నయ్య ఒక్కొక్కడ సాతాని పిల్లలు ఎట్ట జీవిస్తారో. అవునా? గట్టిగా చెప్పండి. బంటి మీ ఫ్రెండ్ అంట కదా, లేదంటున్నారు బంటి? అన్నయ్య సగం మంది నా ఫ్రెండ్స్ మీ ముందు అట్లా నటిస్తారు. అంతేనా? ఇక్కడేమో ఏసఐ పాటలు పాడతారు అన్నయ్య, ఇక్కడ ఏసఐ పాటలు పాడతారు. బయటకు వెళ్ళినాక ఆ గేటు దాటగానే సినిమా పాటలు పాటలు. ఓరే నాయన, సినిమా పాటలు పాడుతున్నారా? పాడుతున్నారంటే కదా బంటి చెప్తున్నాడు. పాడతలేదంటబ్బా. అన్నా నువ్వు అబద్ధాలు చెప్పగా. అన్నయ్య చెప్పు. ఒకసారి ఒక టీచర్ గారు కథ చెప్పింది అన్నయ్య. ఏం చెప్పిందంటే, ఒరే మీరు ప్రార్థన చేసుకుంటే ఏసై ఇస్తాడని చెప్పింది. నాకు సైకిల్ లేదన్నయ్య స్కూల్కి వెళ్ళటానికి. స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ లేదు. అప్పుడు నేను స్కూల్కి వెళ్ళటానికి సైకిల్ కోసం ప్రార్థన చేసి 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 పడకుండా చెప్పురా నాయన. లేచి 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 పడి పడి మళ్ళీ చేసి 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 అలసిపోయానయ్యా. తర్వాత ప్రార్థన చేసుకుని రోడ్డు నడుచుకుంటూ వెళ్తున్నా, ఏసై అనేది సైకిల్ వస్తాడేమోనని. ఈ లోపు ఒక అంకులు తాళం వేయకుండా హోటల్లోకి వెళ్ళి టిఫిన్ చేస్తున్నాడు, సైకిల్ తాళం వేయకుండా. నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఇది కంట్లో పడింది, ఏంటి తాళం వేయలేదని. అబ్బా ఏసై ఈ సైకిల్ నాకు ఇచ్చాడని ఎత్తుకొని తొర్రమని వచ్చేసానయ్య. సైకిల్ దొంగతనం చేసి సైకిల్ దేవుడు ఇచ్చాడు. మీరు వాడు చేశారా పిల్లలు ఎప్పుడైనా? పెన్నులు, పెన్సిల్, ఎరేజర్లు, శాఖమల్లు నూకారా? దొంగతనం చేస్తే వేసి ఇచ్చినట్టు బంటికి చెప్పండి, అది ఏ సయ్యలేదని చెప్పండి గట్టిగా. అన్నయ్య చెప్పు బంటి. వీళ్ళు ఇంతేలా అన్నయ్య అంతే అంటారు, నేను నమ్మిస్తున్నారు. లేదురా బంటి, వీళ్ళు మారిపోయారు. టైటస్ అన్న నేను అది పాస్టమ్ గారు నమ్మిస్తున్నారు అంతే. అంతేనా? టీచర్ గారిని కూడా నమ్మిస్తున్నారు. సగం మంది ఉన్నారు అన్నయ్య, సగం మంది సాతాన్ పిల్లలు. ఈ 3 రోజుల్లో మారి ఉంటారబ్బా. మారారా? మారిపోయారు నాకు తెలుసు. హలో హాయ్ స్వీటీ. హాయ్ అన్నయ్య. హాయ్ స్వీటీ, బాగున్నావా? బాగున్నానన్నయ్య. ఏంటి లేట్గా వచ్చావు యూబీఎస్ కి? ఏంటన్నయ్య లేట్ కాదు, వీడేంటో అల్లరి చేస్తున్నాడు కదా, అందుకని వీడి గోల పడలేక లేటుగా వచ్చానన్నయ్య. హలో ఏంటి నా గురించి ఏదో చెప్తున్నావు అన్నయ్యకి? నాకు చెప్తుంది కానీ నువ్వు ఆగరాదు. బయటికి రా నీ సంగతి చూద్దా. బంటి ఉండు, నాకు చెప్తుంది. చెప్పు స్వీటీ. ఏంటన్నయ్య వీడు అల్లరి చేస్తాడు? వాడంతేలే మా బంటి. అన్నయ్య వీడు చాలా అల్లరాడు అన్నయ్య. అవును బంటి అల్లరాడు. ఎప్పుడు సైతాన్ మాటలే చెప్తాడు. సైతాన్ మాట. హలో అన్నయ్య చెప్పు. మీరుండారని ఊరుకుంటున్నా, లేకపోతే టైటస్ అన్న ఎక్కడ కనపట్లేదు. ఇక్కడ కింద టైటస్ అన్న చూడగా భయం వేస్తుంది అన్నయ్య. ఎందుకు? ఒక గుద్దు అంటే భూమికి వెళ్ళిపోతా అన్నయ్య.
చెప్పురా. పాస్టర్ గారు కదా భయం వేస్తుంది, ఈ అమ్మాయిని కొట్టేవాడి లేకపోతే. కొట్టదు కూడా తప్పు కాదు, కొట్లాట. చెప్పు. ఇట్లా కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారా? అస్సలు వెళ్ళరు. నేను వెళ్తాను. ఏంటి? వెరీ సింపుల్. మీరైతే పరలోకానికి వెళ్తారు కదా. అరవకుండా చెప్పురా, మామూలుగా చెప్పురా. పరలోకానికి వెళ్తారు కదా. పరలోకానికి ఎట్ట వెళ్తావు? అబద్ధాలు అన్ని కదా. మీరు వెళ్తారు కదా. మీరు వెళ్ళేటప్పుడు మీ కాళ్ళు పట్టుకొని పైకి వచ్చేస్తా. అది కాళ్ళు పట్టుకొని వచ్చేది కదా పరలోకం. మరి అది రెప్పపాట్లో పోయింది. అది కుదరదు, అట్ట కుదరదు. యేసు ప్రభువుని నమ్ముకుంటేనే. అవునా? పాపాలు ఒప్పుకుంటేనే. అవునా? అవును అన్నయ్య. చెప్పు. వీడికి ఏం తెలియదు అన్నయ్య. వాడికి ఏం తెలియదమ్మా. వీడు పెద్ద శుద్ధ ముద్దు. హలో, ఆగాలి నువ్వు, ఆగాలి. మీదకి రా. నువ్వు అడ్డం వస్తా. నువ్వు మీదకి రా. కర్ర ఉందా రేడా? అన్నయ్య చెప్పురా. వీడు శుద్ధ మొద్దు. శుద్ధ మొద్దు. మొద్దు శుద్ధ. అవును. పెద్ద మొద్దు. అన్నయ్య పాస్టర్ గారికి చెప్పేస్తాను ఏమనుకున్నావు? అన్నయ్య చెప్పురా. ఏది ఏమైనా మనము యేసయ్య పిల్లలుగా ఉండాలన్నయ్య. యేసయ్య పిల్లలుగా ఉండాలి. అవునా కదా? అన్నయ్య ఎన్ని పాడినా, ఎంత స్తుతించినా, అన్నయ్య దేవుని స్థానంలో ఎంత గడుపునా, యేసయ్య మాట ప్రకారం జీవించకపోతే మనకి పరలోక రాజ్యం లేదు అన్నయ్య. యేసయ్య మాట ప్రకారం జీవించకపోతే పరలోక రాజ్యం లేదు. అవును అన్నయ్య. అవును. నా పేరు అడగలేదు మీరు. చెప్పు. నా పేరు అడగలేదు మీరు. వాడు బంటి చెప్పాడు ముందే, స్వీట్ అని. అన్నయ్య చెప్పురా. బంటి ఏం పేరేంటో తెలుసా? వెంకాయమ్మ. వెంకాయ కర్ర తీసుకొచ్చా చూడు, సరిగ్గా చెప్పు. వెంకాయం ఎంతకైంది అన్నయ్య? చెప్పురా. నా పేరు స్వీటీ. ఎస్, వెరీ గుడ్. స్వీట్. పిల్లలు చప్పట్లు కొట్టండి. వెంకాయమ్మనా? ఏడ్చినట్టుంది. చప్పట్లు ఆపండి, ఆపండి. అన్నయ్య చెప్పురా స్వీట్. మరి యేసయ్య ప్రేమ గలవాడు అన్నయ్య. అవును. అవును స్వీట్. మనల్ని ప్రేమించాడు. అవును. యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? చెప్పురా స్వీట్. ఎంత ప్రేమించాడు చెప్పండి అన్నయ్య పిల్లలకి. మీరు ఎంత ప్రేమించారు చెప్పండి రా. ఎంత? చాలా ప్రేమించాడంట అన్నయ్య. చెప్పురా. పద్దాగల స్వీట్ అంటే వెళ్తావు. ఇట్రా, ఇటువైపురా. నేను రానురా బాబు. నా వైపు కూడా రా. ఇటు నుంచో అన్నయ్య. నువ్వు అట్లా అల్లరి చేస్తే అట్లా. అది సరే. అట్ట ఒక సోదరుడు ఉన్నాడులే అన్నయ్య. చెప్పురా. మరి యేసయ్య ప్రేమ ఎంత గొప్పదంటే అవును మీకు తెలుసు. చెప్పండి. చెప్పురా స్వీటీ. చాలా గొప్పది అన్నయ్య. ప్రాణం పెట్టునంతగా ప్రేమించాడు యేసయ్య. అవును. మన కొరకు ప్రాణం పోయినా సరే ప్రాణం పెట్టునంతగా ప్రేమించి ప్రాణం పోగొట్టుకొని తన రక్తం కార్చి ఆ రక్తం ద్వారా పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు అన్నయ్య. ఎవరైతే వారి చెడు తప్పులు పాపములు ఒప్పుకుంటారో వారికి పరలోక రాజ్యం అన్నయ్య. అన్నయ్య యేసయ్య నమ్ముకొని వాళ్ళకి నరకం ఉందన్నయ్య. ఉంది. యేసయ్య నమ్మకపోతే పాపాలు ఒప్పుకపోతే నరకం తప్పదు. అవును. అవును స్వీట్. అన్నయ్య మరి మీ పిల్లలు వాక్యం చదువుకుంటారా? చదువుతారు. ప్రార్థన చేసుకుంటారా? ప్రార్థన చేసుకుంటారు. చెప్పండి రా. ప్రార్థన చేసుకుంటున్నారా అందరూ? వాక్యం చదువుతున్నారా? అన్నయ్య యేసయ్య పాటలు పాడతారా? పాడతారు. అద్భుతంగా పాడతారు. ఫుల్ గా. అన్నయ్య చెప్పు. మీరు పాడుతుంటే అక్క వాళ్ళు మీరు పిల్లలు పాడుతుంటే పరలోకం ఉన్నట్టుంది అన్నయ్య మ్యూజిక్ తో. అవును స్వీట్. అందరు కూడా సంతోషించారు బాగా. అన్నయ్య నేను ఒక పాట పాడతాను. నేను కూడా. పాడతావా? మ్యూజిక్ ఏమంటావా? మ్యూజిక్ వద్దన్నయ్య, నేనే పాడతాను. రైట్ పాడు అన్నయ్య. నేను కూడా పాడతాను. నీకు వచ్చా పాటలు? చాలా వచ్చు కదన్నయ్య. అన్నయ్య కన్నయ్య నీకు తెలుసా? నువ్వు పాడరా స్వీటీ. నువ్వు అంటారా బంటి? అన్నయ్య పాడేదా? పాడు స్వీటీ. నేను పాడతాను అన్నయ్య. పాడరా అన్న. నేనే ఫస్ట్ పాడతానంటే ఏంటన్నయ్య మీరు ఆడపిల్లలు సపోర్ట్ చేస్తారు? నువ్వు సపోర్ట్ చేయకుండా మీరు బంటి ఉండు. నువ్వు ఉండురా. నువ్వు మీదకి రా బాకు. పాడేదన్నయ్య. పాడరా స్వీటీ. వీడు ఇంతేలానే నేనే పాడతాను. పాడరా తల్లి. సీతకొక్క చిల్లుక సీతకొక్క చిల్లుక ఎగిరిరా ఎగిరిరా నీకు తల్ల తల్ల మెరిసే రెక్కలు నీకు మెచ్చిచ్చినది ఎవరు? ఏం బాగా బాగా పాడింది. ఏం బాగాలేదు ఏంటి? నీకు అసలు వచ్చా అన్నయ్య? పాట బాగుందా? చాలా బాగుంది. చప్పట్లు కొట్టండి పిల్లలు. వెరీ గుడ్. ఇది కూడా సండే స్కూల్ పాటే. చాలా ఓల్డ్ సాంగ్. అవును స్వీట్. అవును చాలా బాగుంది. చాలా బాగా పాడే. బాగుంది. ఇప్పుడు నేను కూడా పాడతా. నీకు వద్దులేరా పాట. నువ్వు మాటలే సరిగ్గా పాట. టైటస్ అన్న పారిపోకుండా ఉంటే పాడతాను అన్నయ్య.
ఓకే సార్, మంచిగా పాడాలి నువ్వు. పాడేదా? పాడు, పాడరా. ఇదే పాట. ఏసై పాట పాడు. ఇదే పాట అన్నయ్య. ఇది పాట వచ్చా? సండే స్కూల్ పాట వచ్చు. సరే పాడు చూద్దాం. నేను కూడా పాడతా. పాడు చూద్దాం. నేనేం తక్కువ తిన్నానా? పాడతా. పాడు. శతకొక చిల్లుక చీరగట్టుకోని రా. చీరలు ఎత్తుకుని అన్నయ్య వీడేంటి చీర కట్టుకొని రా అని పాడుతున్నాడు? వాడికి మారు మనసు లేదు, రక్షణ లేదు, వాడు ఏసై పెట్టాడు. అన్నయ్య వీడు అన్ని సగం సగమేనన్నయ్య. సగం సగం. ఈ రోజు ర్యాలీకి ఉప్మా పెట్టేటప్పుడు వచ్చాడు. అవును. మధ్యాహ్నం భోజనం పెట్టేటప్పుడు వచ్చాడు. అవును. భోజనానికి స్నాక్స్ పెట్టేటప్పుడు వస్తాడు. అవును. అంటే ఏసైలో సగం, సాతాన్లో సగం అన్నయ్య. అవును. వీడి పాటల్లో కూడా సగం సగమే. హలో, బయటికి రాని సంగతి చెబుతా. అట్లా అనకూడదు, తప్పు కదా అన్నయ్య. చెప్పు. అట్లా ఉండొచ్చా మనం? అసలు అట్లా ఉండకూడదు. ఉంటారా? ఏసైలో సగం, సాతాన్లో సగం ఉండొచ్చా? ఉండకూడదు. ఉంటారా? సగం దేవుడు పాటలు, సగం సినిమా పాటలు ఉంటారా? సగం ప్రార్థన, సగం లోకం ఉంటారా? మందిరం జరిగేటప్పుడు ఇంటికాడ ఉంటారా? చెప్పండి బంటి గారు, చెప్పండి. అన్నయ్య ఏదేమైనా యేసయ్య పిల్లలు యేసయ్యకి ఇష్టమైన పిల్లలుగా జీవిస్తారు. అవును స్వీట్, అవును. అన్నయ్య ఎవరైతే యేసయ్య బిడ్డలుగా ఉంటారో వారికి పరలోకం. యేసయ్య నమ్మకుండా ఉంటారో, వారి చిన్న హృదయాలు చేర్చుకోకుండా ఉంటారో వారికి నరకం అన్నయ్య. అవును, నరకం తప్పదు. వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు, మంటల్లో కాలిపోతారు. అవును అన్నయ్య. నరకం అంటే ఇంకో పాట గుర్తొచ్చింది. ఒరే నువ్వు ఇందాక పాడిన పాటే సరిగా పాడ. పాటలు వద్దు ఎవరికి ఒక్కటి పాడి అన్నయ్య ప్లీజ్. వద్దులు ఎవరికి రేపు పాడదు. చెప్పు. ఏంటన్నయ్య ప్లీజ్ అన్నా కూడా మీరు దయ తలచట్లేదు. పాడమందామా వద్దందామా? పాడేదా పిల్లలు? స్టేటస్ అన్న పాడేదా? అమ్మో అన్న ఆర్డర్ ఇస్తే ఇంకేంటి నేను పాడతా. మంచిగా నరకమంటే నాకు భయం లేదుగా, అందులో నీళ్లు పోస్తే ఆరిపోతుందిగా అన్నయ్య. నరకం అంటే భయం లేదంటే అందులో నీళ్ళు పోస్తే ఆరిపోతుందండి. ఆరిపోతుందా? చెప్పండి గట్టిగా, ఆరిపోదని. నరకంలో నీళ్ళు పోస్తే ఆరిపోదు కదన్నయ్య. అసలు అగ్ని ఆరదు, పురుగు సావదు. అవును. అందులో పడిన వాడు తిరిగి రాలేడు అన్నయ్య. చెప్పు మసి. వీడు పెద్ద అల్లరాడు అన్నయ్య. అవును, అల్లరాడు. అల్లరే కనిపిస్తుంది అన్నయ్య. చెప్పు స్వీట్. ఇట్లాంటి బంటి లాంటి పిల్లలు ఇక్కడ ఉన్నారన్నయ్య. ఉన్నారా పిల్లలు బంటిలాగా? బంటిలాగా పిల్లలు ఉండకూడదని నేను కోరుకుంటున్నాను అన్నయ్య. అవును స్వీట్, వెరీ గుడ్. అట్లానే ఉంటున్నారు మా పిల్లలు. మరి మీరు ఈ 3 రోజులు అక్క, మీరు, టైటస్ అన్న, వాళ్ళ మిస్సెస్ అక్క చాలా పాటలు నేర్పించారు. ఇంకా పెద్దలు, పాస్టర్స్ చాలా మంది సహకరించారు. VBS చాలా చక్కగా జరుగుతుంది అన్నయ్య. అవును స్వీట్, అవును చూస్తున్నాను. మరి ఈ పిల్లలు ఈ 3 రోజులు నేర్చుకున్న పాటలు, కథలు, వాక్యాలు వారి హృదయాలు భద్రం చేసుకోవాలన్నయ్య. అవును, భద్రం చేసుకుంటారా పిల్లలు? వెరీ గుడ్. పిల్లల్లాగా ఉండాలి. ఉంటారా? ఉంటారంట స్వీట్. ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి. చెప్పురా. నేను కూడా చదువుకుంటానని వచ్చే క్రిస్మస్ కి. వచ్చే క్రిస్మస్ కి చదువుకుంటాను. న్యూ ఇయర్ కి చదువుకుంటానన్నయ్య. న్యూ ఇయర్ కదా ప్రతిరోజు చదవాలమ్మా బంటి. సరేనన్నయ్య. నువ్వు చదువుకోపోతే కష్టం రా బంటి, పాతాళానికి వెళ్ళిపోతావు. చెప్పకండి, నేను నరకం అంటే భయం వేస్తుంది. ఏదేమైనా మీ పిల్లలు చాలా మంచి పిల్లలు. అవును, చాలా మంచి పిల్లలు అన్నయ్య. మరి మీ పిల్లలకి వందనాలు అన్నయ్య. యేసయ్య పిల్లగా జీవిస్తారా? ప్రార్థన చేసుకుంటారా? వాక్యం చదువుకుంటారా? థ్యాంక్ యూ పిల్లలు. అన్నయ్య ఈ పిల్లలు యేసయ్య పిల్లలు. అవును, యేసయ్య పిల్లలు అన్నయ్య. మరి నేను ఇంకా వెళ్ళేదా? వెళ్ళమంటారా స్వీటీని? అన్నయ్య చెప్పు స్వీటీ. మరి యేసయ్య పిల్లలుగా ఉంటే యేసయ్య బహుమానాలు ఇస్తాడు. ఓకేనా పిల్లలు? యేసయ్య పిల్లలుగా జీవిస్తే, అబద్ధాలు ఆడకుండా, దొంగతనాలు చేయకుండా ఉంటే పరలోక రాజ్యం వెళ్తాం. అన్నయ్య సాతాను పిల్లలుగా ఉంటే సాతాను గడు వచ్చి లాక్కొని వెళ్ళిపోతాడు నరకానికి. అవును అన్నయ్య. మరి ఈ పిల్లలు, ఇక్కడున్న పెద్దలు అందరూ యేసయ్య పిల్లలుగా ఉండి నరకానికి వెళ్లకుండా యేసయ్యతో జీవించాలని కోరుకుంటున్నాను అన్నయ్య. వెరీ గుడ్ స్వీటీ, థ్యాంక్ యూ సో మచ్.
వీళ్ళంతా ఏసై పిల్లలు ఉంటారు. బంటి కొరకు కూడా ప్రార్థన చేస్తాం మేము. బంటి నువ్వు కూడా మారాలమ్మా, నువ్వు కూడా మారాలి. చెప్పు బంటి. అన్నయ్య మారాలి పిల్లల్లాగా. చెప్పు. అటుకుండా ఎటుకుండా అదిగొన్నా ఎదురుగా ఎవరో వెనకుండా చూస్తున్నారు అన్నయ్య. వాళ్ళు మనోళ్ళే వంటలు చేసి పెట్టారు బిడ్డలందరికీ. చూడకూడదు ఎటుకుండా. చూడకుండా ఎట్టా భలే పని. ఖాళీ వెనకుండా చూస్తున్నారు. ఎదురు చూడాలి. ఎదురు చూడాలి. వెనకొచ్చి చూస్తున్నారు. ఖాళీ లేదని వచ్చారు. అబ్బా కుదరదు, నేను వెళ్ళిపోతా. మరేంటా అన్నయ్య? నువ్వు యేసును నమ్ముకోవాలి. నమ్ముకుంటానన్నయ్య. పాపాలు ఒప్పుకోవాలి. అప్పుడప్పుడు అన్నయ్య. అప్పుడప్పుడు కాదు, ప్రతిరోజు అయితేనే కుదురుతుంది. సరే అన్నయ్య, తప్పకుండా ట్రై చేస్తానన్నయ్య. ట్రై కాదు, నువ్వు ఇప్పుడు ఈ రోజు నుంచి తీర్మానం చేసుకో. యేసు ప్రభు బిడ్డగా జీవిస్తాను తీర్మానం చేసుకో. తప్పకుండా అన్నయ్య. నరకం అంటే భయం వేస్తుంది తలుచుకుంటే. మా బిడ్డలందరూ తీర్మానం చేసుకున్నారు. తప్పకుండా అన్నయ్య. ఓకే, వెరీ గుడ్. ప్రార్థన చేసుకుంటానన్నయ్య. చేసుకోవాలి బండి, చేసుకో. తప్పకుండా అన్నయ్య. నా కోసం ఉపవాసం ఉండి చేయండి ప్రార్థన. అన్నా చెప్పు. నా కోసం ఉపవాసం ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. చేస్తాడంట అన్నయ్య. చెప్పు. మరి ఇప్పుడు మేము ఒక పాటకి యాక్షన్ చేస్తాం అన్నయ్య. చేస్తారా? పాట పెడితే మా పిల్లలు చేశారు ఉదయం నుంచి. అబ్బా అది కాదన్నయ్య, మేము పాటకి యాక్షన్ చేస్తాము, వెళ్ళిపోతాం అన్నయ్య. చేయమని చెప్దామా? ఓకే చెప్దామా? అన్నయ్య ఇప్పుడే వస్తాం. ఇప్పుడే వస్తాం. అబ్బా ఏంటని ఇప్పుడే వస్తాం అన్నయ్య. వాష్రూమ్కి వెళ్ళి రావాలి. వాష్రూమ్